ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఏదో సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉన్నది. ఆ డైలాగ్ వచ్చినప్పుడు జనము సీటీలు బజాయించుకుంటా సప్పట్లు కూడా కొట్టిర్రు. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే డైలాగు మన జనాల నోట్లకేలస్తున్నదొల్ల. రైతులకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత, ఇగో ఇట్లనే గరానికి వస్తాండ్రు, శాపాలు కూడా పెడుతున్నారు. చూడుండ్రి కావాలంటే మీరే. మైబాద్ జిల్లా రాంపురం రైతుల అవస్థ చూడుండ్రి మీరు. కరెంటు కోసం కాడెట్ల లెక్క మారిపోయిర్రు. చూసిర్రా, కాలిపోయిన ట్రాన్స్ఫారమ్ను ఎడ్ల బండి మీదకి ఎక్కించి తీసుకుపోతాండ్రు. మొన్న 15 రోజుల కిందటి పెద్ద వానలకు ట్రాన్స్ఫారములు కాలిపోయినాయి. కరెంటు లేకుంటే ఎట్లా మరి? పంటలేమో ఎండిపోతాన్నాయి. కరెంట్ ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఈనుడే లేదు. కండ్ల ముందే పంట ఎండిపోతే ఎట్లా అనిపిస్తుంది? అందుకే రైతులే కాడెడ్లుగా మారిపోయి ట్రాన్స్ఫారములను ఇగో ఇట్లా పట్టుకపోతాండ్రు కరెంట్ ఆఫీసర్ల కాడి. అగో వాళ్ళు ఇట్లా తండ్లాడిర్రా. ఇగో మన రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్లా పాడి రైతుల తండ్లాట చూడుర్రి. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అనుకుంటా పాలను రోడ్డు మీద పోసి నిరసన చేస్తాండ్రు. ఇక వీళ్ళకచ్చిన కష్టమేందయ్యా అంటే, ఈ షెయ్యిపాటి ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి సర్కారోళ్ళు వీళ్లకు ఇయ్యవలసిన బిల్లులు ఇస్తలేరటనొల్లా. పాలైతే పోతున్నాయి గాని పైసలు మాత్రం వస్తలేవట. చెప్పి 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 నెరివడ్డరు. ఇక లాస్ట్కు ఇగో ఇట్లా నిరసన చేసిర్రు. ఇక ఇంకో దిక్కు రుణాలు మాఫీ కాని రైతులు సర్కారు మీదికి జంగుకు తయారైనరోల్లా. అందరికి రుణాలు మాఫీ చేసినాం అనుకుంటా దోకా చేసిన రేవంత్ సారు ప్రభుత్వానికి శాపాలు పెడతాండ్రు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వము ఈ రైతుల గోస పట్టించుకుంటలేదట. అందుకే బేస్తారం నాడు చెలో ప్రజాభవన్ కార్యం పెట్టుకున్నారు రుణాలు మాఫీ కాని రైతులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంఘాలు ఉన్నవి. ఎన్నో సంఘాలు వారికి సంఘాలకు అనుగుణంగా పిలుపునిస్తే ఎంతోమంది మనం వెళ్తున్నాం. ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే అందరం ఏకమవుతున్నాం. కాబట్టి ఇక్కడ రైతులు రుణమాఫీ కాక ఎంతోమంది చనిపోతున్నారు. వీరి బాధను కూడా అర్థం చేసుకొని ప్రతి సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ప్రతి సంఘం నాయకులకు, ప్రతి సంఘ కార్యకర్తలకు నేను విన్నపం చేస్తున్నా. మీ మద్దతు కూడా మా రైతులకు ఇవ్వండి. రైతులకు ఇచ్చి చలో ప్రగతి భవన్ విజయవంతం చేయవలసిందిగా మేము విన్నపం చేస్తున్నాము. కాదోల్లా ఏమన్నంటే కోపాలు బాగొస్తాయి గాని ఈ షెయ్యిపాటి ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి రైతులు రోడ్ల మీద పడ్డరు. మనం చూస్తూనే ఉన్నాం. రుణాలు మాఫీ అన్నారు, అది చక్కగా లేదు. పంట పెట్టుబడికి రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తాము అని అన్నారు. దాన్ని ముచ్చట్నే తీస్తలేరు. ఇట్లన్నారు అట్లన్నారు, ఏది ముంగటికి ఓనిస్తలేరు. ఆఖరికస్తే రైతులను ఇగో ఇట్లా కండ్ల పొంట నీళ్లు పెట్టుకునే కథ ఎత్తాండ్రు. నిజంగా ఎద్దేడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడుతుందా అనొల్లా? బాగుపడదు కదా. ఇగో ఇప్పుడు రేవంత్ సారు సర్కారు కూడా గట్లనే అవుతుందని రైతులు శాపాలు పెడతాండ్రు.